వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. ఆయుష్ వైద్య విద్యార్థులు, హౌస్ సర్జన్లు, పీజీ డాక్టర్లకు ఆలోపతితో సమానమైన స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్. గత 22 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత నిరసనలు కొనసాగుతున్నాయి. దాదాపు 2500 మంది ఆయుష్ విద్యార్థులు, హౌస్ సర్జన్లు, పీజీ డాక్టర్లు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. దాదాపు 12 సంవత్సరాలుగా సమాన స్టైఫండ్ కోసం ఎదురు చూస్తున్నామని ఆందోళనకారుల ఆవేదన. 3 వారాలుగా ప్రభుత్వం నుంచి త్వరలో జీవో వస్తుంది అంటూ హామీలు మాత్రమే వస్తున్నాయని ఆరోపణ. హామీలు కాదు, వెంటనే జీవో విడుదల చేయాలని డిమాండ్. ఆలోపతితో సమానమైన స్టైఫండ్ కోరడం అదనపు ప్రయోజనం కోసం కాదని, సమానత్వం కోసం చేస్తున్న న్యాయమైన డిమాండ్ అని స్పష్టం. తెలంగాణ రాష్ట్ర విభజనకు ముందు ఉన్న స్టైఫండ్ సమానత్వాన్ని కొనసాగించాలని కోరుతున్నారు. నుంచి మాకు స్ట్రైక్ నడుస్తుంది అండ్ నియర్లీ 10 days నుంచి కూడా హంగర్ స్ట్రైక్ కూడా చేస్తున్నాం. ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, ఎంతో మందిని కలిసాం. ప్రతి ఒక్కళ్ళు వచ్చి లైక్ ఎవ్రీ అదర్ అపోజిషన్ పార్టీ పెద్దలు ప్రతి ఒక్కళ్ళు వచ్చి మీకు మద్దతు ఇస్తున్నాం, సమ్మతం చెప్తున్నాం అంటున్నాం, కానీ అందరు ప్రామిస్ అయితే చేస్తున్నారు, ఎవరు నిలబడట్లేదు. మాకు ఎటువంటి రెస్పాన్స్ అయితే రూలింగ్ పార్టీ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు. మేము త్వరగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. స్టూడెంట్స్ ఉన్నాము ఆయుష్ మొత్తము, హౌస్ సర్జన్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కలిపి. కానీ కమిషనర్ గారు ఎటువంటి స్పందన ఇవ్వలేదు. మమ్మల్ని ఒక్కసారి కూడా కలవడానికి కూడా మేడం ట్రై చేయలేదు. అందుకోసమే మేము 2-3 days నుండి లోపల ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాము. కానీ లోపల చేసినా కూడా ఏం చేయలేదని చెప్పి ఈ రోజు మేము రోడ్ ఎక్కాల్సి వచ్చింది. హెల్త్ మినిస్ట్రీ కింద వస్తామండి. ఆల్రెడీ అపోజిషన్ లో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మాకు ఆల్రెడీ అసెంబ్లీలో మాట్లాడారు. ఏం మాట్లాడారు? వీళ్ళకి ఆయుష్ వాళ్ళకు కూడా అలోపతితో పాటు సమానమైన స్టైపెండ్ ఇవ్వాలి అని చెప్పి సరే చెప్పారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళు పవర్ లోకి వచ్చి 3 years అవుతుంది, కానీ ఎటువంటి స్పందన అనేది మాకు సార్ దగ్గర లేదు. దృష్టికి కూడా మేము తీసుకెళ్ళాం, కానీ అక్కడ కూడా మాకు ఎటువంటి స్పందన అనేది రావడం జరగలేదు. మేము ఇంకా ఇప్పటిదాకా మేము యాంటీ సోషల్ గా ఒక్కటి కూడా చేయలేదండి. 5 colleges చేస్తున్నాం, డిఫరెంట్ ప్లేసెస్ లో చేస్తున్నాం. ఒక్కసారి కూడా మేము యాంటీ నేషనల్ అనేది కానీ యాంటీ సోషల్ అనే యాక్టివిటీస్ కానీ మేము చేయలేదు. ఫస్ట్ టైం ఈ రోజు మీరు చూసినట్టయితే ఫస్ట్ టైం రోడ్డు మీదకి వచ్చాం. దీనికి మేము కూడా పర్సనల్ గా చాలా బాధపడుతున్నాం. ఇలా రావాలి అని మేము ఎప్పుడు అనుకోలేదు. ఇలా మమ్మల్ని తీసుకొచ్చిన ప్రభుత్వమే మాకు ఆన్సర్ చేయాలి. హోమియోపతి పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మేము ఈ సమయం మొదలు పెట్టడానికి కారణం ఏంటంటే మా స్టైపెండ్ ఇష్యూ అన్నమాట. కంపేర్ టు అదర్ స్టేట్స్ అన్నిటికంటే లీస్ట్ పేయింగ్ స్టైపెండ్ ఏదైనా ఉంది అంటే తెలంగాణ స్టేట్. అన్ని ఆన్ పార్ విత్ అలోపతినే ఇస్తున్నారు అండ్ మా డిమాండ్ కూడా ఆన్ పార్ విత్ అలోపతి కావాలి. అండ్ మా సర్వీసెస్ కూడా వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. మేము కూడా 5.5 years చదువు చేస్తున్నాం, 3 years పీజీ చేస్తున్నాం. అటవీ శాఖ ఆధ్వర్యంలో నేడు పలంనేరు రేంజ్ కలువపల్లి సెక్షన్ పరిధిలో వినూత్న రీతిలో డ్రోన్ సహాయంతో విత్తనపు బంతుల వెదజల్లే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వాచ్ టవర్, లోతువంక ప్రాంతం మరియు నల్లగట్టు ప్రాంతంలలో సుమారు 6000 విత్తనపు బంతులను డ్రోన్ ద్వారా వెదజల్లారు. ఓకే. ఫుల్ చేయండి. అన్నమయ్య జిల్లా తుంబపల్లి నియోజకవర్గంలోని పీటీఎం మండలంలో గ్యాస్ కొరతపై ప్రజలు ఆందోళన చేపట్టారు. ఇండియన్ గ్యాస్ సిలిండర్లు సకాలంలో అందడం లేదని, బ్లాక్లో అమ్ముకుంటున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓటీపీ మాత్రం చెప్పించుకుంటున్నారని, కానీ సిలిండర్ మాత్రం సమయానికి అందడం లేదని ఆరోపించారు. కొంతకాలంగా గ్యాస్ కొరత తీవ్రంగా ఉందని, సిలిండర్ కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు వాపోయారు.
వంట గ్యాస్ కోసం ఇబ్బందులు పడుతున్నామని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గ్యాస్ సరఫరాలో జాప్యానికి కారణమేంటో అధికారులు స్పష్టం చేయాలని, బుకింగ్ చేసిన ప్రతి వినియోగదారుడికి సకాలంలో సిలిండర్ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫోటోలు వీడియోస్ తల్లి తమ ఇంట్లో చనిపోతే ఇల్లు వదిలి వెళ్లాల్సి వస్తుందనే మూఢనమ్మకంతో వృద్ధురాలైన తల్లిని వ్యవసాయ బావిలో పడవేసి హత్య చేసిన పెద్ద కుమారుడు నూనె సమ్మయ్య, చిన్న కుమారుడు నూనె శ్రీనివాసు. సైదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యలబోతారం గ్రామానికి చెందిన సుమారు 80 సంవత్సరాల వయసు గల వెంకటమ్మ అనే వృద్ధురాలు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన సంఘటనపై సైదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టి కేసును ఛేదించారు. నువ్వు పోతున్నావా? వేసా కదా ఏం అవసరం లేదు, నాకు టెన్షన్ పడదు.
ఏప్రిల్ 7, 2026 రోజున సైదాపూర్ పోలీస్ స్టేషన్లో ఎలబోతాం గ్రామానికి చెందిన వెంకటమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్నట్టు ఒక కేసు నమోదైంది. తేదీ 5/4/2026 రోజున సాయంత్రము రాత్రి 9 గంటలకు నూనె వెంకటమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలు ఇంట్లో నుంచి ఎక్కడికో వెళ్ళిపోయిందని, తర్వాత తెల్లవారి ఆమె గురించి రాత్రి మరియు తెల్లవారి వెతకగా తెల్లవారి అనగా 6వ తారీఖు నాడు మధ్యాహ్నం 3:30కు ఆ ఇంటికి 300 మీటర్ల వెనకాలన్న పొలాల్లో ఒక బావిలో మృతదేహం తేలిందని చెప్పేసి ఆమెకు వృద్ధాప్య కారణాలతోని ఆమె అక్కడికి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నట్టు వారి రెండవ కొడుకు అయిన నూనె రవీందర్ మాకు ఫిర్యాదు ఇచ్చారు. క్రైమ్ నెంబర్ 54/26 అండర్ సెక్షన్ 194 BNSSలో కేసు నమోదు చేసి సైదాపూర్ ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ చేశారు. జూబ్లీహిల్స్ జోన్ పరిధిలో అర్హత లేకుండా వైద్యులుగా చలామణి అవుతూ చికిత్స చేస్తున్న వారిపై కమిషనర్ టాస్క్ ఫోర్స్ అధికారులు, స్థానిక పోలీసులు దాడులు నిర్వహించారు. 6 మంది నకిలీ వైద్యులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అర్హతలు లేకుండానే వైద్యులుగా చెప్పుకుంటూ రోగులకు చికిత్స అందిస్తున్నట్లు ఆరోపణలు. ఐవీ సెలైన్లు, గ్లూకోజ్లు, ఇంజెక్షన్లు, సర్జికల్ స్టిచెస్ వంటి చికిత్సలు చేస్తున్నట్లు పోలీసుల వెల్లడి. మందుల దుకాణాలకు అనుబంధంగా క్లినిక్లు నిర్వహిస్తూ రోగుల నుంచి కన్సల్టేషన్ ఫీజు వసూలు చేస్తున్నట్లు ఆరోపణ. మధురానగర్ శ్రీ ఆక్వా ఫస్ట్ ఎయిడ్ సెంటర్, రెహమత్ నగర్ ఎక్స్ రోడ్ సమీపంలోని శ్రీ ఆక్వా ఫస్ట్ ఎయిడ్ సెంటర్పై దాడి చేసి 2 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాగం సుధాకర్ అనే వ్యక్తి డాక్టర్గా చెప్పుకుంటూ రోగులకు చికిత్స అందిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రోజుకు సుమారు 40-50 మంది రోగులకు వైద్యం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హాస్పిటల్లో యాజ్ ఎ కంపౌండర్గా పనిచేశారు. తర్వాత 2024 हेलो ओके स्टार्ट किया था और एक डॉक्टर इंटरमीडिएट एजुकेशन डिसकंटिन्यू करके ये क्लिनिक स्टार्ट किया था. ये पूरा 11 डॉक्टर को हमने आज अरेस्ट किया है और ये पूरा सोसाइटी में छोटे मोटे मोहल्ले में, छोटे मोटे गलियों में, प्लस कुछ अच्छे एरिया में भी रेगुलरली 10 से 40 पेशेंट को ट्रीटमेंट दे रहे थे. उनके पास से ये 50 से 200 रुपये चार्ज कर रहे थे. और ये ट्रीटमेंट में भी रेगुलरली इंजेक्शन देना, ग्लूकोज बोतल चढ़ाना, एंटीबायोटिक इंजेक्शन देना, ऐसे सीरियस ऑफेंस. మరి ఏం చేస్తే జరగమంటే ఎవరు జరుగుతలేదు. అందరు మన హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్ జూబ్లీ హిల్స్ మరియు సికింద్రాబాద్ ఒక స్పెషల్ ఆపరేషన్లో టోటల్ 11 ఫేక్ డాక్టర్స్ మరియు 1 మెడికల్ షాప్ ఓనర్కి అప్రెంట్ చేశాము. ఈ 12 మెంబర్స్ పైన మన హైదరాబాద్ సిటీలో డిఫరెంట్ పిఎస్ఎస్లో మేము కేసు బుక్ చేశాము. మధురానగర్ పిఎస్లో 2 కేసెస్, జూబ్లీ హిల్స్ పిఎస్లో 1 కేసు, ఫిల్మ్ నగర్ బోరబండ ఒకటి కేసు, తర్వాత రామ్ గోపాల్పేట్ దోమల్గూడలో 1 కేసు అండ్ చిల్కల్గూడ అండ్ ఓఎస్ సిటీలో 2 టోటల్ 11 కేసెస్ మేము బుక్ చేశాము. అండ్ ఈ 12 మెంబర్స్కి అప్రెంట్ చేశాము. ఈ అందరూ 11 డాక్టర్స్ గత కొన్ని సంవత్సరం నుంచి ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ ఆబ్టైన్ చేసి ఫేక్ డాక్టర్ సర్టిఫికేట్ పట్టుకొని సొసైటీలో రెగ్యులర్గా అది డాక్టర్గా పోస్ట్ చేసి ఈ ట్రీట్మెంట్ రెగ్యులర్గా చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు
చెరుకూరి వసంత్ కుమార్ మృతి పట్ల పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే కె మురళీమోహన్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వసంత్ కుమార్ బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో గుండెపోటుతో మృతి చెందడం అత్యంత విషాదకరమని వారు పేర్కొన్నారు. ఆయన మరణం పార్టీకి, అభిమానులకు, కుటుంబ సభ్యులకు తీరని లోటని తెలిపారు. నిబద్ధత కలిగిన నాయకుడిగా, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తిగా వసంత్ కుమార్ గుర్తుండిపోతారని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఆయన సేవలను పార్టీ ఎప్పటికీ మరవదని అన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ విచ్చేశారు. వారిని ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం శ్రీ మృత్యుంజయ సన్నిధానం వద్ద వేద పండితుల చేత ఆశీర్వచనం చేయించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని మరియు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏపీఆర్ఓ బి రవికుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ గెజిటెడ్ ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు మేరకు
ఈ నెల 27న నిజామాబాద్ జిల్లా ధర్నా చౌక్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు వేనిగళ్ల సురేష్ పిలుపునిచ్చారు. ఈ నెల 27వ తారీఖున టీఈజేసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఎదుట అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు, పిఆర్సి, 6 డిఏలు మరియు ఉపాధ్యాయులకు ఉద్యోగులకు ఎప్పటి నుంచో రద్దు చేస్తామన్నటువంటి సిపిఎస్ రద్దు మీద ధర్నా కార్యక్రమం చేపట్టాయి. దీంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. కాబట్టి ప్రభుత్వానికి ఇప్పటికైనా అనేక యూఎస్పీసీ నుంచి కానీ ఇతర ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నుంచి కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కూడా ప్రభుత్వం 3 సంవత్సరాల దగ్గరకు వస్తున్నా కూడా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోలేదు. దాంట్లో వెంటనే ముఖ్యమంత్రి గారు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతోని ఈ ధర్నా కన్నా ముందే చర్చించి సమస్యలు పరిష్కరించే దిశగా ఖచ్చితమైనటువంటి ప్లానింగ్ ఇవ్వాలి. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు, ముఖ్యమంత్రి స్థాయిలో ఇచ్చినటువంటి హామీలు నెరవేరకపోతే ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా ఈ ప్రభుత్వంలో భాగమే అని ప్రభుత్వం గుర్తించాలి. దానికి మరి ఆందోళన చెప్పి ప్రభుత్వం అబాస్పాలు కాకముందే మరి 27వ తారీఖు నాడు జరిగేటువంటి ధర్నా ప్రభుత్వాన్ని మేల్కొల్పే విధంగా జరుగుతుందని, దాంట్లోనే ముఖ్యంగా ప్రధాన సమస్యలు ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఉద్యోగులు ఉపాధ్యాయులు ఈ పెరిగినటువంటి నిత్యావసర వస్తువులు కానీ ఇవాళ సమాజంలో అన్ని వస్తువుల ధరలు కూడా 25 నుంచి 40% వరకు పెరిగినాయి. కాబట్టి వెంటనే పిఆర్సీని రివైజ్ చేసి ఇవ్వాలి. అదేవిధంగా 6 డిఏలను దేశంలో ఎక్కడా లేని విధంగా 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. 6 డిఏలను ఇవ్వాలి. పెండింగ్లో ఉన్నటువంటి సుమారుగా 20,000 కోట్లు పెండింగ్లో, మా డబ్బులే పెండింగ్లో ఉన్నాయి. అవి వెంటనే రిలీజ్ చేయాలి. సిపిఎస్ను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు, ఎవరు చెప్పలేదు. కాంగ్రెస్ ప్రభుత్వమే హామీ ఇచ్చింది, దాన్ని నిలబెట్టుకోవాలి. అదేవిధంగా 63 రకాల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని చెప్పి కేజీబీ వాళ్ళు అడుగుతున్నారు, మోడల్ స్కూల్ వాళ్ళు అడుగుతున్నారు మా సమస్యలు ఏంటని. వాళ్ళ సమస్యలను కూడా ఖచ్చితంగా పరిష్కరించాలి. ఉద్యోగ ఉపాధ్యాయులతోని సఖ్యతగా ఉంటే ఈ ప్రభుత్వానికి మనుగడ ఉంటుంది, లేకపోతే ప్రభుత్వం ఆందోళనలోకి వెళ్తుంది. కాబట్టి వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలతో పరిష్కరించాలని చెప్పి చెప్తున్నాం. ఒకవేళ లేకపోతే వచ్చే నెల 10వ తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉంది. మరి అంతకన్నా ముందే ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వెనిగళ్ల సురేష్, అధ్యక్షులు, టీపీటీఎఫ్ నిజామాబాద్. ఒకే నేరంపై ఒక కేసు మాత్రమే నమోదు చేయాలని చట్టం చెబుతున్నప్పటికీ ఒక నేరంపై రాష్ట్రంలో అనేక చోట్ల అనేక కేసులు నమోదు చేస్తున్నారని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తన కార్యాలయంలో లాయర్లతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ తనకు యూట్యూబ్ ఛానల్, సంగీతంపై ఆసక్తితో పాటలు పాడుతూ ప్రజలను చైతన్యపరుస్తున్నానని, ఆ క్రమంలో వైసీపీ పార్టీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా బహిరంగంగానే వైసీపీ పార్టీ పేరు పిలవకుండా పార్టీ అని ప్రస్తావించడం ఏమిటని ప్రశ్నించారు. ఇది ప్రజల్లో విస్తృతంగా వెళుతుంది, వెళితే భయం ఎందుకని అడుగుతా ఉన్నా. నేను ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా మీద ఏఐతో నీచంగా విమర్శిస్తూ తీసినటువంటి చిత్రాలు మీరు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చూస్తూ ఉన్నారు. దీని మీద నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ కూడా చేశాం. నా పేరు మీద ఒక కేసును రిజిస్టర్ చేశారండి. నేను పాట పెడితేనే నా మీద కేసు రిజిస్టర్ చేశారే. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారిని, మాజీ ముఖ్యమంత్రిని, ఆయన ఫోటోలు పెట్టి వ్యంగ్యంగా, విచ్చలవిడిగా, నీచంగా వారి కుటుంబ సభ్యుల్ని కూడా విమర్శిస్తూ ఉంటే వాటి మీద స్వయంగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి నేను వెళ్ళి ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ ఇస్తే ఎందుకు రిజిస్టర్ చేయలేదు? ఒక పాట పెట్టగానే ఎందుకు రిజిస్టర్ చేస్తున్నారు? నేను ముఖ్యంగా పోలీస్ వారిని అడుగుతా ఉన్నా, మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించడానికి ఎందుకు ప్రయత్నం చేయటం లేదు? రాజకీయంగా ఒక వ్యంగ్యాన్ని నేను పెడితే వ్యంగ్యంగా ఎదుర్కోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కోవచ్చు, నారా లోకేష్ గారు ఎదుర్కోవచ్చు, లేదా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కూడా వ్యంగ్యంగా మనం విమర్శ చేయొచ్చు. నేను పాట పెడితే మరొక పాట పెట్టచ్చు, రాజకీయంగా నేను విమర్శ చేస్తే మరొక విమర్శ చేయొచ్చు. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ తలుపులు తట్టి కేసులు బుక్ చేసి ఆ విధంగా నాకు సమాధానం చెప్పాలని అనుకోవడం మీ అమాయకత్వాన్ని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో
రాజకీయంగా రాజకీయ నాయకులకి పౌరులకి కొన్ని హక్కులు ఉంటాయి. నేను చాలా ప్రశ్నలు వేస్తున్నాను ఈ రాష్ట్రంలో. రాజకీయ విమర్శలు చేస్తుంటే దానికి పోలీసులు సమాధానం చెప్పాలా? మీరు కదా సమాధానం చెప్పాల్సింది. ఈ ప్రజాస్వామ్య దేశంలో అడిగే హక్కు లేదా, ప్రశ్నించే హక్కు లేదా అని అడుగుతా ఉన్నా. మీకు ఒక విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తా, చాలా మందికి తెలియదు, ఎందుకంటే తరం మారిపోతుంది. ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మామగారు, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచి ఈ రాజకీయ పార్టీని లాక్కున్నటువంటి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో సినిమాలు తీశారు, వ్యంగ్య సినిమాలు. మీకు గుర్తున్నాయి లేదో? నా పిలిపే ప్రభంజనం అని ఒక సినిమా, మండలాధీశుడు, గండిపేట రాశి, ఇలా అనేకమైనటువంటి చిత్రాలు, 2.5 గంటలు 3 గంటలు ఉన్నటువంటి నిడివి కలిగినటువంటి చిత్రాలు ఈ రాష్ట్రంలో విడుదలయ్యాయి. సాక్షాత్తు ఎన్టీ రామారావు గారిని పోలినటువంటి డ్రెస్ వేశారు. దానిలో కోట శ్రీనివాసరావు గారు చనిపోయాడు, ఆయన ఎన్టీ రామారావు గారి పాత్ర పోషించారు. ఆ విధంగా కాషాయ వస్త్రాలు వేసుకొని చాలా వ్యంగ్యంగా చిత్రాలు తీసి ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి సందర్భం ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా. కానీ ఎన్టీ రామారావు గారు ఏ కేసులు పెట్టలేదే. మహానటుడు కృష్ణ గారు తీసిన సినిమాలు ఉన్నాయి, నా పిలిపే ప్రభంజనం. ఎన్టీ రామారావు గారు ఆ రోజున పోలీసులు లేరా? ఆ రోజున పోలీసులు మరి కృష్ణ గారి మీద కేసు పెట్టారా? శేషగిరిరావు గారి మీద కేసు పెట్టారా? ఈ చిత్రాలు తీసినటువంటి శ్రీనివాసరావు మీద కేసు పెట్టారా? ఏంటిది నాకు అర్థం కాదు. సాక్షాత్తు చిత్రాలనే తీసి ఆంధ్ర రాష్ట్ర థియేటర్లలో విడుదల చేసి మండలాధీశుడని, నా పిలిపే ప్రభంజనం అని, గండిపేట రహస్యమని వ్యంగ్య చిత్రాలు తీసి ఎన్టీ రామారావు గారిని రాజకీయంగా విమర్శ చేస్తే ఎన్టీ రామారావు ఎదుర్కొన్నాడు, కేసులు పెట్టలేదే. చిత్తూరుకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు చెరుకూరి వసంత్ కుమార్ బెంగళూరులో గుండెపోటుతో సోమవారం మృతి చెందారు. బెంగళూరులో ఓ ఫంక్షన్ కు వెళ్లిన వసంత్ కుమార్ భోజనం చేస్తుండగా అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం చికిత్స పొంది బయటకు వచ్చిన సమయంలో మరోసారి తీవ్ర గుండె నొప్పి రావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సన్నిహితులు తెలిపారు. అనంతరం రాత్రి వసంత్ కుమార్ మృతదేహాన్ని అంబులెన్స్ ద్వారా చిత్తూరుకు తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, మరో టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో వసంత్ కుమార్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మామా అర్హులైన వారందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలియజేశారు. కుంటాల మండల కేంద్రంలోని రైతు వేదికలో 73 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పత్రాలు అందజేసిన సందర్భంగా మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల పాటు పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాక ఇబ్బందులు పడ్డారని, ముధోల్ నియోజకవర్గంలో మొదటి దశలో 3,500 ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని, ప్రస్తుతం రెండో విడతలో మరో 2,500 ఇండ్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం గ్రామాల్లో రేకుల షెడ్లు, గుడిసెలలో ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందని,
ప్రస్తుతం వారికి ఇండ్లు మంజూరు అవుతాయని చెప్పారు. 5 ఇండ్లు వస్తాయి, 5-10 వస్తాయి. దశల వారీగా 10 సంవత్సరాల నుంచి మూతపడిన ఈ ప్రోగ్రాం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఈ ప్రోగ్రాం ఉండే, తర్వాత చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ప్రోగ్రాం ఉండే, కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత ప్రోగ్రాం బంద్ అయిపోయింది. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రోగ్రాం స్టార్ట్ చేశాము. ఖచ్చితంగా దశల వారీగా ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో, కట్టుకుని సుమతున్నది, దశల వారీగా అందరికీ ఇల్లు ఇవ్వడానికి సిద్ధమున్నదని సభాముఖంగా తెలియజేస్తూ, ఈ ఇల్లు ఇచ్చిన తర్వాత మీరు 1 ఇయర్ లోపట్లో ఇంకా కట్టకుంటే ఆటోమేటిక్గా క్యాన్సల్ అయిపోయి వేరేలోకి వచ్చేస్తుంది. మీరు దయచేసి అందరు 5 లక్షల రూపాయలు ఏదైతే ఫస్ట్ ఫేజ్లో బేస్మెంట్ అయిన తర్వాత 1 లక్ష రూపాయలు, మన గోడలు అయిన తర్వాత ఇంకా 1 లక్ష రూపాయలు, స్లాబ్ గిరాయిన తర్వాత 1,50,000 రూపాయలు, తర్వాత 140 ఏదైతే 1,40,000 రూపాయలు ఉంది అది ఈజీఎస్లో కన్వర్ట్ చేస్తున్నారు. అది కూడా త్వరగానే, తొందరగా రాదు, 3,50,000 వరకు తొందరగానే వస్తాయి. 1,40,000 ఏదైతే ఉంది పెండింగ్, అది ఎన్ఆర్జీఎస్లో ఇప్పుడు విబిజీ రామ్జీలో కన్వర్ట్ చేశారు. అది కూడా వస్తాయి, కానీ కొంత తొందరగా రావు. దానికోసం మీరు దయచేసి ఈ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత సంవత్సరం లోపట్లో అందరూ ఇల్లు కట్టుకోవాలా, లేకుంటే ఇల్లు క్యాన్సల్ అయిపోతే అని సభాముఖంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, పోయిన గవర్నమెంట్లో డబుల్ బెడ్రూమ్ అని కేవలం మన నియోజకవర్గానికి